హాయ్ ఎవ్రీవన్. మొన్న అమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు ఓ 10 డేస్ ఉన్నాను. ఆ 10 డేస్ అప్పుడు అమ్మ పాలు మాది పల్లెటూరనమాట. అమ్మ పాలు పిండి పక్కన పెట్టిద్ది. సో, నేనేంటంటే తోడేసిన తర్వాత పెరుగుండిద్ది గదా! దాన్ని ఆ పైన మీగడంతా ఓ 10 డేస్ నేను స్టోర్ చేశాను. 10 డేస్‌కి నాకు కరెక్ట్‌గా లీటరు నెయ్యొచ్చేసింది. సో, దాన్నేంటంటే నేను మిక్సీ ఎయకుండా ఇలా హ్యాండ్‌తోనే చేస్తున్నాను. సో, ఇదైతే ఓకే. బట్ నేను ఈరోజు మీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంట్లో ఉన్న లేడీస్ చాలా వరకు నాకంటూ ఒక సంపాదన లేదు. పక్కన వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి హస్బెండ్స్‌ని కానీ, లేదా మన పుట్టింటోళ్ళ అమ్మ, నాన్న మీద ఆధారపడి బ్రతకడం. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళనే డబ్బులు అడగడం జరుగుతున్నాయి కదా! సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఐడియా యూట్యూబ్. అవును. మీరు విన్నది కరెక్టే. యూట్యూబ్ అనమాట. సో, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి కొన్ని టిప్స్ విని తర్వాత స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవ్వండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశాము అని అందరికీ చెప్పకండి. ఎవరికీ తెలియకుండా స్టార్ట్ చేయండి. అదేంటి ఎవరికీ తెలియకుండా స్టార్ట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును. నేను చెప్పేది నిజమే. ఈవెన్ మీ హస్బెండ్స్‌కి కూడా చెప్పకుండా స్టార్ట్ చేయండి. ఎందుకలా చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి చెప్తాను వినండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశానని మీ హస్బెండ్‌కి చెప్పారనుకోండి. సరే మీ హస్బెండు మీ అత్తమామలకి, వాళ్ళ అమ్మానాన్నలకి అలా వేరే అందరికి చెప్తుంటారు కదా! సో, వాళ్ళేంటంటే మీ యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసారే అనుకోండి. బై మిస్టేక్ మనమేంటంటే కొన్ని కొన్ని చెప్తుంటాం ఇలా ఇలా అని. అప్పుడేంటి పక్కనోళ్ళు ఏంటండి మీ కోడలు ఇలా అంటుంది, ఏంటండి మీ కూతురు ఇలా అంటుందని వాళ్ళకి చెప్తారు కదా! వాళ్ళేంటంటే చదువుకున్నోళ్ళు ఉంటారు, చదువుకోనోళ్ళు ఉంటారు. కొందరేంటంటే అర్థం చేసుకున్నోళ్ళుంటారు, అర్థం చేసుకోనోళ్ళు కూడా ఉంటారు. సో, అర్థం చేసుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ అర్థం చేసుకోకుండా ఉంటారు కదా! అత్తమామలు, అమ్మ, నాన్న వీళ్ళంతా. సో, వాళ్ళేంటంటే ఓహ్! వీళ్ళన్నారు. సో, మనకెందుకు ఈ యూట్యూబ్ అవన్నీ అవసరమా అని మళ్ళీ మనల్ని అంటారు. అప్పుడేంటంటే మన హస్బెండ్స్‌కి కూడా అనిపిచ్చిద్ది. సో, మా అమ్మ వాళ్ళకిష్టం లేదు. నువ్వెందుకు ఆపేసేయి అంటారు. అప్పుడు మధ్యలో ఆపేస్తే ఎలా ఉండిద్ది? అందుకని నేను చెప్తున్నాను. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశామని మీ హస్బెండ్స్‌కి కూడా చెప్పనవసరం లేదు. మీకు యూట్యూబ్ ఎలా వాడాలి? ఎలా పోస్ట్ చేయాలి? అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను బెస్ట్ ఆప్షన్ ఏదంటే యూట్యూబ్ అనే చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే అది నేను మీకు చెప్పాను కదా! మా హస్బెండ్‌కి వీళ్ళందరికీ చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే వాళ్ళు నేను ఏవన్నా చెప్తే ఇదేంటి ఇలా చెప్తుంది, అదేంటి అలా చెప్తుంది అనేసరికి నాకు ఇంకా వీడియోస్ చేయలేక దాన్ని ఇంకా ఆపేశాను. ఎందుకంటే దానికి నాకు మోనిటైజేషన్ అయింది. సాలరీస్ కూడా వచ్చాయి. బట్ ఏంటంటే ఆ తలనొప్పి తట్టుకోలేక నేను దాన్ని ఆపేసాను. ఏదైతే అదయిందని ఆపేసి మళ్ళీ తెలియకుండా ఎవరికీ నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, అందుకే నేను మీకు చెప్తున్నాను. నాలాగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి మోనిటైజేషన్ అయిపోయి మనీ పడుతున్నా కూడా మళ్ళీ వాళ్ళు అలా అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నువ్వు యూట్యూబ్ ఆపేసేయి అని చెప్తుంటారు కదా! అలా టెన్షన్ పడే బదులు ముందుగానే ఎవరికీ తెలియకుండా మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని ఎవరికీ తెలియకుండా స్టార్ట్ చేయండి. సెకండ్ టిప్పొచ్చేసి మెయిను ఏంటంటే ఫేస్‌లెస్ వీడియోస్ చేయండి. ఎందుకంటే మీరు డైలీ వ్లాగ్స్ పెడతారా? పెట్టండి. అదేంటి ఫేస్ లేకుండా చెయ్యండి. మీరు కనిపించకుండా చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే, మనమే యూట్యూబ్ స్టార్ట్ చేసాము. మనది ఈ ఛానల్ అని పక్కన వాళ్ళకి తెలియదు కదా! సరే అందరిలో గుంపులో గోవిందనమాట. మనము ఛానల్ చూస్తా ఉన్నాము, స్క్రోల్ చేస్తా ఉన్నా ఎవరిదో వీడియో అంతే. మళ్ళీ మన ఫేస్ కనిపిస్తే చూడండి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, వాళ్ళ కోడలు, వాళ్ళ కూతురు అని ఏదో ఒకటి చెప్తుంటారు. మనము బాగుపడుతుంటే నలుగురు ఎనక లాగాలని చూస్తారు కానీ ముందుకు తోయాలని చూడరు. సో, అందుకనే చెప్తున్నాను. నాలాంటి వుమెన్స్ ఓన్‌గా సంపాదించాలి, ఎర్న్ చేయాలి అనుకున్నోళ్ళు బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్. అది కూడా ఎవరికీ తెలియకుండా స్టార్ట్ చేయండి. మనకి ఒక కంటెంట్ అంటూ ఉంటే, మనకి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామనమాట. అది కూడా 100% సక్సెస్ అవుతాము. నాది గ్యారంటీ. సో, మీరు చెప్పింది నిజమే. మాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుంది. దేని మీద చేయాలి అని మళ్ళీ డౌటు రావచ్చు మీకు. సో, మీకు తెలిసింది, మీకు చాలా వరకు తెలిసినవి ఉంటాయి కదా! అవే చేయండి.
వంటొచ్చు, వంట చేయండి. లేకపోతే ఈరోజు మేము ఈ కర్రీ చేసుకున్నాము, ఇది తింటున్నాము. అదే పెట్టండి. ఫేస్‌లెస్‌గా మీరు కనిపించకుండా చేయండి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తారో అదే చెప్పండి. నాకు తెలిసి మన ఆడవాళ్ళకి బెస్ట్ అనమాట యూట్యూబు. మరి బయటికెళ్ళి జాబులు చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. బట్ ఏంటి పిల్లల్ని చూసుకోవాలి. ఇంట్లో మనం పిల్లల్ని చూసుకోవాలి. బయటికెళ్ళి జాబ్ చేయాలి. మళ్ళీ పిల్లలకి హోమ్ వర్క్‌లు ఇవన్నీ రాపిచ్చాలి కదా! సో, ఇవన్నీ కుదరవు. అందుకనే ఇంట్లో ఉంటూనే ఇలా సంపాదించండి. కాపోతే ఏంటంటే కొంచెం లేట్ అయిద్దనమాట యూట్యూబు సక్సెస్ అవ్వాలంటే. సో, అదేం పెట్టుకోకుండా నేనెప్పటికైనా సక్సెస్ అవ్వగలను అని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నాది గ్యారంటీ. సో, ఇదెందుకు చెప్తున్నానంటే, నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందుకనే నాలాంటి ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకి యూజ్ అయిద్దని ఈ వీడియో చేశాను. ఇంకా ఫైనల్లీ చెప్పడం అయిపోయింది. ఇక్కడ నెయ్యి కూడా అయిపోయింది. ఇక్కడ మొత్తం నేను 10 డేస్ ఉన్నప్పుడు 10 డేస్‌కి అదే పైన మేకడ తీసి కాచాను. నాకు కేజీ నెయ్యొచ్చింది. సో, అదేంటంటే కొంచెం ఇంకా స్మెల్ రావాలని తమలపాకులు గూడా ఎయొచ్చు. బట్ నా దగ్గర తమలపాకులు లేవు. అందుకనే జీలకర్రేసాను. జీలకర్ర కూడా అంతే చాలా టేస్ట్ ఉండిద్ది. నెయ్యి స్మెల్ బావుండిద్ది. సో, చూసారు కదా! ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను చెప్తాను. హెల్ప్ చేస్తాను. యూట్యూబ్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి? అవన్నీ టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఏదో ఒకటి ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి.